ఓం శాంతి. మురళీ డేట్ 25/5/25. అవ్యక్త బాప్దాదా రివైజ్ 4/9/2005. మురళీ సారాంశం. శిక్షణతో పాటు క్షమ మరియు దయను చూపించండి. ఆశీర్వాదాలను ఇస్తూ ఆశీర్వాదాలను తీసుకుంటున్నట్లయితే మీ ఇల్లు ఆశ్రమంలాగా అవుతుంది. ఈరోజు బాప్దాదా పిల్లల మస్తకంపై పవిత్రతా రేఖలను చూస్తున్నారు. ఎందుకంటే బ్రాహ్మణ జీవితపు పునాదియే పవిత్రత. పవిత్రత సుఖము, శాంతి, ప్రేమ, ఆనందములకు జనని. పవిత్రత మనుషుల సత్యమైన అలంకారం. పవిత్రత లేనట్లయితే మానవ జీవితానికి విలువ ఉండదు. దేవతల పవిత్రులు కనుకనే గౌరవింపదగిన వారుగా, పూజనీయులుగా ఉంటారు. పవిత్రత లేకపోతే మానవ జీవితము ఈ రోజుల్లో ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా. బాప్దాదా పిల్లలైన మీ అందరికీ బ్రాహ్మణ జీవితం యొక్క వరదానంగా పవిత్ర భవ, యోగి భవ అన్న ఈ వరదానమునే ఇచ్చారు. ఎవరిలో అయితే పవిత్రత ఉంటుందో వారి పద్ధతులు, నడవడిక బాగుంటాయి, ముఖము మెరుస్తుంటుంది. పవిత్రత రాయల్టీ వారి ముఖములో, నడతలో కనిపిస్తుంటుంది. రాయల్టీ ఏమిటంటే స్వయము కూడా స్వమానంలో ఉంటారు మరియు ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇస్తూ నడుస్తారు. పర్సనాలిటీ ఏమిటంటే సదా సంతుష్టత మరియు ప్రసన్నత. పవిత్రత ద్వారా ప్రాప్తులు కూడా చాలా కలుగుతాయి. అన్నింటికంటే మొదటగా బాప్దాదా ఇచ్చిన ఖజానా జ్ఞాన ఖజానా. దీనివలన జీవితంలో ఉంటూనే దుఃఖము, అశాంతుల నుండి ముక్తులుగా అయిపోతారు. వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు, వికల్పాలు, వికర్మల నుండి ముక్తులైపోతారు. ఒకవేళ ఏదైనా వ్యర్థ సంకల్పము లేక వికల్పము వచ్చినా కూడా జ్ఞానబలం ద్వారా విజయులుగా అవుతారు. రెండవ ఖజానా స్మృతి యోగము. దీనివలన శక్తుల ప్రాప్తి కలుగుతుంది మరియు శక్తుల ఆధారంతో సర్వ సమస్యలను, సర్వ విఘ్నాలను సహజంగా దాటివేస్తారు. మూడవ ఖజానా ధారణల ఖజానా. దీని ద్వారా సర్వగుణాల ప్రాప్తి కలుగుతుంది. నాలుగవ ఖజానా సేవకు చెందింది. దీని ద్వారా సేవ చేయటం ద్వారా ఎవరి సేవనైతే చేస్తారో వారి నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి, సంతోషము లభిస్తుంది. ఇన్ని ఖజానాలు బాబా ద్వారా పిల్లలందరికీ ప్రాప్తిస్తాయి. బాబా అందరికీ ఒకే రకంగా ఖజానాలను ఇస్తారు. కొంతమంది పిల్లలు ఖజానాలను ప్రాప్తి చేసుకుని తింటారు, త్రాగుతారు, ఆనందాలను అనుభవిస్తారు. మరలా ఆ ఆనందంలో ప్రాప్తులన్నిటినీ ఖాళీ చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు తింటారు, త్రాగుతారు, ఆనందిస్తూ జమ కూడా చేసుకుంటారు. మరికొంతమంది పిల్లలు ఆ ప్రాప్తులను కార్యంలో కూడా పెడతారు, కానీ పెంచుకోరు. పెంచుకునేందుకు తాళపు చెవి ఖజానాలను స్వయం కొరకు మరియు ఇతరుల కొరకు ఉపయోగించటం. ఈ విశేష ఖజానాలు జమ అయి ఉన్నాయా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. బాబా ఖజానాలు నా జన్మసిద్ధ అధికారము అన్న నష ఎల్లప్పుడూ ఉండాలి. బాబా అయితే ఖజానాలను ఇచ్చారు, విన్నారా? కానీ ఒకరు వినేవారు, మరొకరు ఇముడ్చుకునేవారు. ఎవరైతే ఇముడ్చుకుంటారో వారు నషాలో ఉంటారు. ఈరోజు కొత్త పిల్లలు కూడా వచ్చారు. బాప్దాదా అదృష్టవంతులైన మీ అందరికీ మీ భాగ్యమునకు గాను శుభాకాంక్షలను తెలుపుతున్నారు. పరమాత్మ ప్రేమ అవినాశీ ప్రేమ. అది ఒక్క జన్మకే కాకుండా అనేక జన్మలు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. ఈ సమయం ఏదైతే నడుస్తుందో ఈ సమయం కూడా సంగమయుగ భాగ్యవంతమైన యుగం. సత్యయుగమును కూడా భాగ్యవంతమైన యుగము అని అంటారు. కానీ వర్తమాన సంగమయుగము సమయము దానికంటే కూడా భాగ్యవంతమైంది. ఎందుకని? ఈ సంగమయుగంలోనే బాబా ద్వారా అఖండ భాగ్యమునకు చెందిన వరదానము, వారసత్వము ప్రాప్తిస్తాయి. కనుక ఇటువంటి సంగమయుగంలో భాగ్యవంతమైన సమయంలో మీరందరూ మీ భాగ్యమును తీసుకునేందుకై చేరుకున్నారు. బాప్దాదా పిల్లలకు పురుషార్థమునకు సంబంధించి ఒక సహజ విధిని వినిపిస్తారు. అన్నింటికంటే సహజమైన విధి
అమృతవేళ నుండి ఎవరిని కలుసుకున్నా వారి నుండి ఆశీర్వాదాలను తీసుకోండి మరియు ఆశీర్వాదాలను ఇవ్వండి. కోపిష్ఠులు వచ్చినా కానీ మీరు వారికి కూడా ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. ఎందుకంటే ఆశీర్వాదాలు తీవ్ర పురుషార్థానికి చాలా సహజమైన యంత్రం వంటివి. అమృత వేళలో బాబా నుండి సహజ స్మృతి ద్వారా ఆశీర్వాదాలను తీసుకోండి మరియు మొత్తం రోజంతటిలో ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. శాపం ఇచ్చిన వారికి కూడా మీరు ఆశీర్వాదాలను ఇస్తే, అనగా వారు ఆశీర్వాదాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఇస్తూ ఉంటే ఇక దుఃఖం ఎలా వస్తుంది? బాప్దాదా ఇప్పుడే ఇక్కడకు వచ్చిన పిల్లలకు ఒక వరదానం ఇస్తున్నారు. ఆ వరదానాన్ని స్మృతిలో ఉంచుకుంటే సదా సంతోషంగా ఉంటారు. ఆ వరదానము, ఒకవేళ మీకు ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా కానీ మీరైతే ఆ దుఃఖాన్ని తీసుకోకూడదు. వారు ఇచ్చినా కానీ మీరు తీసుకోకూడదు. ఎందుకంటే ఇచ్చేవారు ఇచ్చేశారు, కానీ తీసుకునేవారైతే మీరే కదా. ఇచ్చేవారు తీసుకునేవారు కాదు. మీరు దుఃఖానికి బదులుగా సుఖాన్ని ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. కనుక సుఖంగా కూడా ఉంటారు మరియు ఆశీర్వాదాల ఖజానా కూడా నిండుగా అవుతూ ఉంటుంది. ఎవరైనా పొరపాటు పని చేస్తే వారికి శిక్షణను ఇచ్చేందుకు మీరు ప్రయత్నిస్తారు. వీరిని మంచిగా చేస్తాను అని శిక్షణను ఇస్తారు. శిక్షణను ఇవ్వండి, కానీ శిక్షణను ఇచ్చేందుకు సర్వోత్తమ విధి ఏమిటంటే క్షమారూపులుగా అయ్యి శిక్షణను ఇవ్వండి. కేవలం శిక్షణను ఇవ్వకండి, దయ చూపించటము, క్షమించటము కూడా చెయ్యండి. 2 మాటలను గుర్తుపెట్టుకోండి: శిక్షణ మరియు క్షమ, దయ. శిక్షకులుగా అవ్వటం త్వరగా వస్తుంది, కానీ క్షమించటం, ఈ 2 తోడుగా ఉండాలి. ఇప్పటి నుండి దయ చూపించే విధి శుభభావన, శుభకామనలను కలిగి ఉండటం. దయాహృదయులై మీరు శిక్షణను ఇచ్చినప్పుడు దాని ప్రభావం వలన వారి కఠినమైన మనసు కూడా పరివర్తన అయిపోతుంది. కుటుంబంలో ఒకవేళ ఎవరైనా మీకు దుఃఖాన్ని ఇచ్చినా కూడా మీరు దుఃఖాన్ని తీసుకోవద్దు. ఆశీర్వాదాలను ఇవ్వాలి. దయాహృదయులుగా అవ్వాలి. ముందుగా ఇంటి వారిపై ప్రయోగించండి. మీ ఇంటి ప్రభావము మీ వీధిపై పడుతుంది. వీధి ప్రభావము దేశంపై పడుతుంది. దేశం యొక్క ప్రభావము విశ్వంపై పడుతుంది. మీ కొరకు కూడా చెప్తున్నాం. ఆ రోజు విఐపీలందరితో పాటు మధువనంలోని సమర్పిత సోదరులు కూడా ఎదురుగా కూర్చుని ఉన్నారు. బాప్దాదా వారికి చెప్తున్నారు, మీ సహచరుల నుండి, మీ కార్యకర్తల నుండి దుఃఖాన్ని తీసుకోకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలను తీసుకోవాలి. ఒకవేళ మీరు హృదయపూర్వకంగా అధికార రూపంతో అటువంటి సమయంలో నా బాబా అని అన్నారంటే బాబా హుజూర్ హాజరైపోతారు. స్వపరివర్తన ద్వారా ముందు ఇంటి పరివర్తన, తర్వాత విశ్వ పరివర్తన, దేశ పరివర్తన. మీ ఇల్లు ఆశ్రమంలా అయిపోవాలి. ఇల్లు కాదు, ఆశ్రమం. ఆశీర్వాదాలను ఇవ్వటము మరియు ఆశీర్వాదాలను తీసుకోవటము, ఇది ఆశ్రమం యొక్క కార్యం. మీ ఇల్లు మందిరంగా అయిపోతుంది. ఈ రోజుల్లోని ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ. సత్యమైన మనసు యొక్క ప్రేమ లేనే లేదు. స్వార్థంతో ప్రేమిస్తారు. స్వార్థం లేకపోతే పట్టించుకోరు. మరి మీరేం చేస్తారు? ఆత్మిక ప్రేమను ఇవ్వాలి, ఆశీర్వాదాలను ఇవ్వాలి. దుఃఖాన్ని తీసుకోకూడదు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరైతే పక్కా ప్రమాణం చేస్తారో, ఇంటింటిని స్వర్గంగా తయారు చేస్తారో, మందిరంగా తయారు చేస్తారో, ఆశ్రమంగా తయారు చేస్తారో వారు చేతులెత్తండి అంటున్నారు బాబా. ఇతరులను చూసి చేతులెత్తవద్దు. సత్యాతి సత్యంగా మనసు అనే చేతిని ఎత్తాలి. మనస్ఫూర్తిగా చేతులెట్టండి. అచ్చా, నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమ యొక్క అధికారి పిల్లలకు, సర్వ ఖజానాలతో నిండుగా ఉండే పిల్లలకు, నిర్వికల్ప నిర్వ్యర్థ సంకల్పాలు గల శ్రేష్ఠ ఆత్మలకు, స్వపరివర్తన చేసుకుంటూ మరియు చేయిస్తూ ఉల్లాస ఉత్సాహాలతో ఎగురుతూ ఉండే పిల్లలకు, అలాగే బాప్దాదాకు సత్యమైన మనసుతో తమ మనసు యొక్క సమాచారాన్ని వినిపించే సత్యమైన మనసు కల పిల్లలకు, విశేషంగా మనోభిరాముని రూపంలో, తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురువు రూపంలో కోటాను కోట్ల రెట్లు ప్రియస్మృతులు మరియు
नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार గుడ్ మార్నింగ్ और నమస్తే. వరదానం. భ్రమిస్తున్న ఆత్మలకు యథార్థ గమ్యమును చూపించే చైతన్య మైట్ హౌస్ భవ. ఎటువంటి భ్రమిస్తున్న ఆత్మలకైనా యథార్థమైన గమ్యస్థానమును చూపించేందుకు చైతన్యమైన మైట్ హౌస్లుగా అవ్వండి. దీని కొరకు 2 విషయాలు ధ్యానంలో ఉండాలి. 1, ప్రతి ఆత్మ యొక్క కోరికను గుర్తించాలి. ఏ విధంగా యోగ్యుడైన డాక్టర్ నాడిని తెలుసుకోగలడో అలా పరిశీలనా శక్తిని సదా ఉపయోగించాలి. 2, సదా మీ వద్ద సర్వ ఖజానాల అనుభవంను నిలిపి ఉంచుకోవాలి. కేవలం వినిపించటమే కాదు, సర్వ సంబంధాలు సర్వశక్తుల అనుభవం కూడా చేయించాలి అన్న లక్ష్యమును సదా ఉంచాలి. స్లోగన్. ఇతరులను కరెక్ట్ చేసేందుకు బదులుగా ఒక్క బాబాతో సరైన కనెక్షన్ని ఉంచండి. అచ్చా. ఓం శాంతి.